ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ సేయింగ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకుందాం జాక్ మూవీ గురించి. మూవీ నాకు ఎలా ఉందంటే, నాకైతే అస్సలు నచ్చలేదండి. ఫుల్ డిసప్పాయింట్మెంట్ నేనైతే. ఇంకా పచ్చిగా చెప్పాలంటే అగ్లియెస్ట్. ఇది నా ఒపీనియన్. మూవీ టీం అసలు ఈ మూవీని ఎలా తీద్దామని తీశారో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. టిల్డర్ స్క్వేర్ లాగా కామెడీగా తీద్దాం అనుకున్నారు, లేదంటే మేజర్ మూవీ లాగా ఒక పేట్రియాటిక్ మూవీ లాగా తీద్దాం అనుకున్నారు, లేదంటే ఒక లవ్ స్టోరీ తీద్దాం అనుకున్నారు. నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఈ మూవీలో ఈ 3 ఎలిమెంట్స్ ఉంటాయి, బట్ ఏది కూడా ప్రాపర్ ఎగ్జిక్యూషన్ ఉండదన్నమాట. నిజంగా ఈ మూవీ బొమ్మరీలు భాస్కర్ అయినా డైరెక్ట్ చేసింది, లేదంటే ఎవరన్నా కొత్త డైరెక్టర్ తీసి జస్ట్ భాస్కర్ పేరు వేసుకున్నారా అనిపించింది నాకు. అసలు బొమ్మరీలు భాస్కర్ మార్కే ఉండదు ఈ సినిమాలో ఎక్కడ. ఇంకా ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే, ప్యాబ్లో నెరుడా అలియాస్ జాక్ ఒక హైలీ టాలెంటెడ్ పర్సన్. వాళ్ళ ఫాదర్కి ఏమో తను ఏదో ఒక ఫీల్డ్లో బాగా సెటిల్ అవ్వాలని కోరిక, బట్ జాక్ ఏమో తన చైల్డ్హుడ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల రాయిజెంట్ అవుదామని ఫిక్స్ అవుతాడు. మరి తను రాయిజెంట్ అయ్యాడా లేదా, ఆ ప్రాసెస్లో తను ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటో తెలుసుకోవటమే ఈ మూవీ. ఇంకా ఈ మూవీలో పాజిటివ్స్ మాట్లాడుకుంటే, వన్ అండ్ ఓన్లీ స్టార్ బాయ్ సిద్ధు చాలా సిన్సియర్గా యాక్ట్ చేశారు. తను అప్పుడప్పుడు తన మార్క్ కామెడీ పంచెస్తో కొంచెం నవ్విస్తాడు. అది తప్పించి ఇట్ విల్ ఆఫర్ అబ్సల్యూట్లీ నథింగ్ అనమాట. అండ్ ఈ మూవీ బీజం కూడా ఓకే, బాగానే ఉంటుంది. ఇంకా ఈ మూవీ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ గారు మామూలు అన్యాయం చేయలేదు ఈ మూవీతో. ఈ మూవీ చూశాక తనే నా బొమ్మరిల్లు పరుగు లాంటి మూవీ తీసింది అనిపించింది. అసలు ఒక విజనే లేకుండా తీసినట్టు అనిపించింది ఈ మూవీ. డైరెక్షన్ చాలా వీక్గా ఉంటుంది, స్క్రీన్ ప్లే ఏమో గజిబిజిగా ఉంటుంది. ఓవరాల్గా చాలా అవుట్డేటెడ్ ఈ జాక్ మూవీ. ఈ మూవీ స్టార్టింగ్లోనే రాయేజెస్ మీద ఒక స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. దాన్ని ఏఐ హెల్ప్తో చూపించడానికి ట్రై చేశారు, బట్ అక్కడే యూ విల్ లూజ్ ఆల్ ద ఇంట్రెస్ట్ అనమాట. అంత ఇమ్మెచ్యూర్గా ఉంటుంది ఆ ఏఐ యూసేజ్. ఇంకా విలన్స్, అసలు ఒక స్పై మూవీ అంటే సీరియస్నెస్ ఉండాలి, ఎంగేజింగ్గా ఉండాలి, విలన్స్ స్ట్రాంగ్గా ఉండాలి. బట్ అసలు ఈ మూవీలో ఇవేమి ఉండవు, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు. వరస్ట్ విలన్ ఆర్క్ ఇన్ రీసెంట్ టైమ్స్. అండ్ క్యాస్టింగ్ కూడా ప్రాపర్గా ఉండదు. స్పై మూవీకి ఉండాల్సిన ఒక్క ఎలిమెంట్ కూడా ఈ మూవీలో ఉండదు. ఐ థింక్ మన తెలుగులో రీసెంట్గా వచ్చిన స్పై మూవీస్ అన్నీ డిజాస్టరే అనుకుంటా. ఏజెంట్, స్పై, ఇప్పుడు జాక్. మళ్ళీ దీన్ని సీక్వెన్స్ తీస్తామంటున్నారు, జాక్ ప్రో మ్యాక్స్. చూడాలి మరి. ఇంకా విఎఫ్ఎక్స్ గ్రీన్ స్క్రీన్ యూసేజ్ ఉంటుంది. అసలు క్లియర్గా తెలిసిపోతుంది మనకి గ్రీన్ స్క్రీన్ వాడుతున్నారని. చివరికి చార్మినార్ దగ్గర కూడా గ్రీన్ స్క్రీన్ వాడతారు. ఎంత అన్యాచురల్గా ఉంటుందంటే చిరాకు వస్తుంది. ఇంకా ఈ మూవీకి ఇంకో నెగిటివ్ వచ్చేసరికి, వైష్ణవి గారు ఎందుకో అస్సలు సెట్ అవ్వలేదు అనిపించింది నాకు. అండ్ హీరోయిన్ మధ్య ఉండే కెమిస్ట్రీ కూడా చూడటానికి కూడా బాగోదు. ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ కూడా పెద్దగా ఏమనిపించవు. అండ్ ఈ మూవీ ఎడిటింగ్ కూడా అస్సలు బాగోదు. కొంచెం సినిమాటోగ్రఫీ కొంచెం బెటర్. ఇంక ఇలా మాట్లాడుకుంటూ పోతే ప్రతిదీ నెగిటివే ఈ మూవీలో. ఇంకా సపోర్టింగ్ క్యారెక్టర్స్లో యాక్ట్ చేసిన ప్రకాష్ రాజ్ గారు, నరేష్ గారు, వేరే అదర్ క్యారెక్టర్స్ వాళ్ళ క్యారెక్టర్లో ఓకే, బాగానే చేశారు. మీకు సిద్ధు మీద విపరీతమైన పిచ్చి ఉండే ఈ నెగిటివ్స్ అన్నీ మీకు ఓకే అనుకుంటే, అప్పటికి కూడా ఐ వాంట్ సజెస్ట్ దిస్ మూవీ టు వాచ్. బెటర్ గో ఫర్ అనదర్ మూవీ. ఇది గాయ్స్ నా ఒపీనియన్ ఈ మూవీ మీద. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. మీకు నా వీడియోస్, నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.